గౌతమ మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు. They reached Gautama's hermitage. అనగా అక్కడ అహల్య శాపము It's జరిగింది. Ahalya Shapa. అనగా శాపం అంటే ఏమిటి? మన పురాణాల లోపల ఆమె రాయిగా మారిపోయింది అనుకుంటున్నారు. We say that Ahalya is given a curse that she should be a stone. రాయిగా కనిపిస్తుండాది కానీ ఆమె సజీవిగానే ఉంటుండాది. Though she appears to be a stone, but she's శాపం యొక్క alive. రహస్యము It is their secret there. ఆ దుమ్ము చేత మట్టి చేత ఇన్ని సంవత్సరంలో ఆ విధంగా ఒకే స్థానంలో ఉండటం చేత అది రాయిగా కనిపిస్తూ వచ్చింది. Because she remained all the time at one spot, because the dust around, she looked like a stone. కానీ సర్వజ్ఞుడైన రాములకు ఇది ఎంత తెలుసును. But Rama, who is all knowing, know this fact. అన్నీ తెలిసి కూడాను ఏమీ తెలియనట్టుగా నటిస్తూ వచ్చాడు. Though he knows everything, he started pretending as if he does not అక్కడికి know. వెళ్ళేటప్పటికి లక్ష్మణ కొంత విశ్రాంతి తీసుకోవటం మంచిది అన్నాడు రాముడు. By the time they reached there, he said, Lakshmana, let us take rest for దీనికి some time. విశ్వామిత్రుడు కూడా అంగీకరించాడు. Vishwamitra also accepted to ఆ this రాజు proposal. దగ్గరికి పోతూ ఉన్నాడు. They were approaching the stone. ఇంకా పాదము కూడాను సోకలేదు. He did not step ఈ over there. పాదము యొక్క వైబ్రేషన్ దాని యొక్క ప్రభావం ఇంకా రాతి దగ్గరికి పోతుండాది. The vibrations of the lotus feet were approaching the తక్షణమే stone. కదిలింది అహల్య. Immediately there was movement, పాదములు గట్టిగా పట్టుకుంది. and she caught hold of the feet. రాముడు ఆశ్చర్యపడినట్టుగా నటిస్తున్నాడు. Rama was pretending as if he was రాముడికి surprised. తెలుసును Rama ఈ knows. అహల్య అని తెలుసును. She knows. కానీ తాను మానవుడిగా సంచరించాలి. But he has to move like a human. ఈ లోపల అహల్య అనేక విధములుగా కూడా పరితాపం పొందుతూ తను క్షమించమని తన్ను అనుగ్రహించమని ప్రార్థిస్తూ వచ్చింది. In the meantime, Ahalya started repenting. She prayed for pardon and for grace of ఆ Rama. సమయానికే తపస్సునికై ఏగినటువంటి యొక్క గౌతమ మహర్షి కూడాను ప్రెజెంట్ అయ్యాడు. In the meantime, Gautama sage came there. చూచాడు. He saw. గౌతమునికి తెలుసు శ్రీరామచంద్రుడు నారాయణమూర్తి అని. Gautama knows Rama is Narayana.